పరిచయం చేసిన ఐకాన్ సాంగ్, దాసరి నారాయణరావు గారి దగ్గర నన్ను పరిచయం చేసిన పాట నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, సాలేటి వానకె తుళ్ళింత చాలు చాలుకు నువ్వు బాలెంత, నీళ్ళనే సనుబాలుగా గాలినే ఉయ్యాలగా, పక్కల డొక్కల రెక్కల నువ్వు సక్కంగా మోసేవు మొక్కల, పర్వం వచ్చి చేను వంగే పైరు కాపు మేను పొంగే, పైరు కాపు మేను పొంగే, పంట బిడ్డను రైతు బండికెత్తినాక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక నేలమ్మ. నేల పాటలు ఎక్కువ రాశాను ఈల పాటల కంటే. అలాగే రాములమ్మ నుండి మొన్నటి త్రిపులారు దాకా దాదాపు 3000 పాటలు రాసే అదృష్టాన్ని, యోగాన్ని సినీ పరిశ్రమ నాకు అందించింది. ఆ సందర్భంలో దాసరి నారాయణరావు గారిని నేను గుర్తు చేసుకోవాలి. అనేక ఆటుపోట్లు అవమానాలు నాకే కాదు, శాంతా వరప్రసాద్ రెడ్డి గారికి కూడా ఆయన జీవన క్రమంలో జరిగినాయి. అమెరికాలో ఎవడో ఎక్కిరిస్తే ఛాలెంజ్ చేసి మరి మీ ఇండియన్ సేవస్ అయ్యా నేను ఫార్ములా మీకు చెప్పినా మీరు చేసుకునేటువంటి శక్తి లేదన్నప్పుడు కదా ఆయన మనసు తొడచరిచి ఇండియాకు వచ్చి అలా నిలబడిపోయినాడు. శాంతా వరప్రసాద్ అనేటువంటి ఒక అద్భుతమైన బయోటిక్ పతాకం భారత గగనంలో ఎగిరేసినటువంటి వ్యక్తి. అలా అందరి కోసం నేను ఎప్పుడో బాధలు పడ్డప్పుడు రాస్తున్న పాట పల్లవి వినిపించి నేను ముగిస్తాను. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు, కష్టాలు రాని నష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది రాని ఏమైనా కానీ ఆగిపోవద్దు ఓడిపోవద్దు, నిద్రానికొద్దు నింగి నిహద్దు, ఒకటే జననం. ఈ పాట నన్ను నడిపిస్తున్నటువంటి పాట. మా గురువారెడ్డి గారి మనవడు నిద్రలు పోగొట్టే ఆడుకునే పాట ఒకటి ఉంది. అది సరదాగా వచ్చిండే వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే, ఇలా ఫిదా సినిమాలో వైవిధ్యమైన గీతాలు రాయకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉండడం చాలా కష్టమని నారాయణ రెడ్డి గారు నాకు చేసినటువంటి తారక మంత్రం, అది పఠిస్తూ దాన్ని నేను అనుభూతిస్తూ గమనిస్తూ నడుస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి ఎదురుగా ఉన్న పెద్దలకి నమస్కారం, నా స్నేహితులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.